నువ్వు అనుకున్నట్టు చేసేదానికి ఇది సినిమా కాదమ్మా, రాజకీయం. రియల్ హీరోయిజానికి మస్తు ఫరక్ ఉంటది తెలుసా అనేటోళ్ళ నోర్లు ముగిస్తున్నాడు సీఎం దళపతి విజయ్. అది రియల్ అయినా నా స్టైల్ ఎప్పటికీ ఒక్క తీరే ఉంటది అన్నట్టు కొత్త కొత్త పనులు చేస్తున్నాడు. ఆడోళ్లకు చిన్న పిల్లలకు ఏమైనా నేను ఊకోను అని సినిమాలలో హీరోలు డైలాగులు చెప్తారు, పానాలు తెగించి ఫైటింగ్లు చేస్తారు. కానీ విజయ్ సీఎం కుర్చీ ఎక్కినాక మాట్లాడుకోవడాలు లేవు, డైలాగులు లేవు, ఫైటింగ్లు అంతకంటే లేవు అన్నట్టు గట్టి గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆడోళ్ల జోలికి వచ్చే చిల్లరగాళ్ళ ఒంట్లే వణుకు పుట్టేటట్టు సింగపెన్ స్పెషల్ ఫోర్స్ అనే ఒక టాస్క్ ఫోర్స్ ను తయారు చేసిండు. అంటే విజయ్ తోని ఆట సింగపెన్ ఫోర్స్ తోని వేట మామూలుగా ఉండది అన్నట్టు అవుతున్నదని అక్కడి పబ్లిక్ మాట్లాడుకునేటట్టు చేసిండట. తమిళనాడులో ఆడోళ్లను కన్నెత్తి చూసినా, కావాలనని షిడాయించిన, కరెంట్ షాక్ కొట్టిన కాకి తీరుగా అయ్యేటట్టు చేస్తదట ఈ సింగపెన్ టాస్క్ ఫోర్స్. సినిమాల సీన్లు ఒకదాని తర్వాత ఇంకోటి టకా టకా పడ్డట్టు ఆపద కాలంలో అతివేగంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చేటట్టు తయారు చేసిండట. ఇందుకోసం 354 కోట్లు ఖర్చు చేసి కండ్లు మూసి తెరిచే లోపల కండ్ల ముంగట ఉండేటట్టు స్పీడ్ ఉండే వాహనాలు కొన్నారు. వాటిని సీఎం విజయ్ స్వయంగా నడిపి షురువు చేసిండు. మొత్తం ఆడోళ్లతోనే ఉండే ఈ టాస్క్ ఫోర్స్ చాకులు నాన్ చాకుల కంటే యాక్టివ్గా ఉంటారట. తమిళనాడులో ఆడోళ్ల మీద, చిన్న పిల్లల మీద చిన్న గీత పడ్డ షెమ్డాలొలిసి చేతులు పెట్టేటట్టు యాక్షన్ ఉంటదట ఇల్లది. అందుకే సీఎం విజయ్ మిమ్ములను కంటికి రెప్పతీరుగా చూసుకునే బాధ్యత నాది అన్నట్టు భరోసా ఇచ్చినట్టు మాట్లాడిండు. రాంగ్ కథలు పడితే రఫ్ ఆడిస్తా అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి సీఎం విజయ్ అనుకున్నట్టు సింగపెన్ స్పెషల్ ఫోర్స్ పని చేసి షెబ్బాష్ అనిపించుకుంటుందా, లేకుంటే ముందు ముడిచినమ్మా పండుగ ఎరగదు అన్నట్టు తర్వాత ఎప్పటి తీరు అవుతుందా అనేది ముందే చూడాలిగా. నిన్న ఈ వార్తలు చదివి 4 గంటలకే అవతలు పడదాం అనుకున్నా. తట్టబుట్ట చదివి బయట కడుగు పెట్టుడే రప్పని అనుకుంది అన్న. సరే సన్న ముసలే కదా అని వెళ్తే నడుమిట్ల కోంగనే ముద్ద అయినా ఆగు ఆ లెవెల్లో కొట్టింది వాన. మరి ఈ రేంజ్ వాన ప్రభావంకి హైదరాబాద్ ఎట్లా తయారైందో పార అడుచుకొని వద్దాం పారి. ఈడ ఆడ అని కాదు, పట్నం అంతా జోపింది వాన. 4 గంటలు ఆగమాగమైంది హైదరాబాద్ అంతటా. కొన్నొద్దుల సంధి ఒక్క తీర దంచుతున్న ఎండలకు ఈ రేంజ్ వాన పడే వరకు జర్ర సల్లబడ్డట్టు అయిందేమో గాని గల్లీల నుంచి నడి రోడ్డు దాకా అంతటా చెరువు లెక్కనే తయారైంది పట్నం రాత్రి. ఇక్కడ చూడుండ్రి, ఏంది తిరుపతిలో అయినా ఎట్లా గంతమంది ఉన్నారు అంటే అట్లా అయింది కథ. మరి రాత్రి మెట్రోలా ఉప్మా రవ్వ పోసినా కూడా రాలేటట్టు సందులేదు పొర్రి. ఏడి కాడికి ముద్ద అయ్యి నీళ్లు గారంగా ఇరికి పోయిరా మెట్రోలా. ఒకటి ట్రైన్లు వస్తూనే ఉన్నాయి, నిండుతూనే ఉన్నాయి. అయినా కూడా మంది ఒడవరు. ఈ తీర్లుంది నిన్న మెట్రో పరిస్థితి. ఇటు చూడుర్రి, ఈ తీర్ల వాగులు వంకలు వరిలితే ట్రాఫిక్ ఇంకే తీర్ల జామ్ అవుతుందో తెలిసిందే కదా. అసలే సాయంత్రం 5 దాటిందంటే చాలు ఉన్నోళ్ళంతా ఒక్కపారే ఆఫీస్లకు వెళ్లి బయటకెళ్తే ఇంటికి పోనికే 2 గంటలకు మీదనే పడుతుంది దినాము. అసొంటిది నిన్న 4 గంటలు అయినా అదే వానల తడుచుకుంటేనే ట్రాఫిక్ లో ఇరికిపోయి పండే రాత్రికి చేరుకురు ఇళ్లకు. అన్నేరియాలు ఏమో గానీ ఐటీ కారిడార్ గురించి తెలిసిందే కదా. ఉత్తుత్తగానే గంటలు ఇరికిపోతారు జనాల ట్రాఫిక్ లా. నిన్న పడ్డ వానకు 5 కిలోమీటర్ల దాకా నిండిందంటే ట్రాఫిక్ చూడుర్రి ఎట్లయిందో కథ. పాపం పొద్దంతా కొలువు చేసి అలసిపోయింది ఒక ఎత్తు అయితే ఆ వానకు ట్రాఫిక్ కు నిన్న పబ్లిక్ పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. ఒక్కరోజు వానకే గింత గాయ అయితే ఇంకా ముందు రాబోయేది వానకాలం. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో ఈ రోడ్ల మీద ప్రయాణాలు. జర సర్కారు కూడా ముందు జాగ్రత్తగానే మోర్లు ఖాళీ చేపిచ్చి ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా డ్రైనేజీలు బాగు చేపిచ్చి ఏడి కాడికి ట్రాఫిక్ సాపుగా పోయేటట్టు సౌలతులు చేయాలని మొత్తుకుంటుర్రు పబ్లిక్ అంతా.